తిప్పి ఒక ఫ్లవర్ షేప్ తీసుకొస్తున్నారు. ఆ తర్వాత ఏదైతే వేడివేడిగా మరుగుతున్న నూనెలో వీటిని బాగా వేపుతున్నారు. వేపిన తర్వాత అందుకు సంబంధించిన మసాలా ఏదైతే ఉందో ఉప్పు కారంతో పాటు మసాలా పౌడర్ మిక్స్ చేసిన పౌడర్ వాటిపై జల్లుతున్నారు. అంటే కొన్ని ప్రాంతాల్లో ఆ సంబంధించిన లిక్విడ్లో తీస్తుండగా కాకినాడలో మాత్రం ఆ పౌడర్కి సంబంధించిన ఒక బాటిల్లో పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ దాని మీద జల్లుతున్నారు. మనం చూస్తున్నాం ఏదైతే ఈ తయారీకి సిద్ధంగా ఉన్న చిప్స్ ఇవి ఇప్పటి వరకు బంగాళదుంపకు సంబంధించి ఏదైతే ఒక మెషిన్లో పెట్టి తయారు చేసి అనంతరం ఈ విధంగా తయారు చేశారు. అనంతరం అక్కడ ఉన్న ఆయిల్లో ఈ బంగాళదుంపకు సంబంధించిన ఫ్లేవర్ ఈ చిప్స్ ఆయిల్లో రోస్ట్ చేస్తున్నారు. దాదాపు ఒక 15 నిమిషాలు సమయం పడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బంగాళదుంప అనేది ఎక్కువగా పచ్చిగా ఉంటుంది కాబట్టి తినేటప్పుడు రోస్ట్గా కరకరలాడాలి అనే ఒక టేస్ట్ రావాలంటే ఖచ్చితంగా ఎక్కువసేపు ఈ రోస్ట్ అనేది ఆయిల్లో అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి 15 నిమిషాలు దాదాపు మనకి అక్కడే మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ సమయంలోనే వాటిని రోస్ట్ చేసి అనంతరం వాటి మీద మనం ముందు చెప్పుకున్నట్టు అనేక రకాల ఈ పౌడర్ ఏదైతే ఉప్పు కారం మసాలా సంబంధించిన పౌడర్ వాటి మీద జల్లి అప్పుడే అందిస్తున్నారు. ఏదైతే అప్పుడే తయారు చేసిన ఒక ఫ్రెష్ దనం మనం తినే సమయంలో కూడా మనం ఇప్పుడే చూసిన బంగాళదుంపే కదా అన్న ఫీలింగ్తో తింటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒక రకమైన రుచి ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకినాడ కేంద్రంగా ఇవి ప్రత్యేకంగా ప్రస్తుతం ఆకట్టుకుంటున్నాయి. ఈవినింగ్ స్నాక్ తినాలి అంటే ఖచ్చితంగా కాకినాడ కుళాయి చెరువు పార్క్ బ్యాక్ సైడ్ ఈ బంగాళదుంప లైవ్ ఫ్లవర్ సంబంధించిన ఈ చిప్స్ దొరుకుతున్నాయని చెప్పుకోవచ్చు. బంగాళదుంప చిప్స్ని ఎప్పుడు మామూలుగా షాపులో తింటుంటాం. కానీ ఇక్కడ మాత్రం ఫ్లవర్ వైజ్గా చేసి తయారు చేసి వస్తుంటారు అప్పటికప్పుడే. ఇవి తింటుంటే ఒక అనుభూతి వస్తుంది. కాకినాడలో మాత్రమే ఇది దొరుకుతుంది. టేస్ట్ చాలా హెల్దీగా అదొక అద్భుతంగా అనిపించింది. తినడానికి చాలా హెల్దీగా ఉన్నది, బాగుంది కూడా.